ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ఆవిర్భావ వేడుకలు అనేది అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మీ ఒక టీడీపీ కుటుంబ సభ్యులు ఏజెంట్ అన్నా నందమూరి తారక రామారావు గారు ఆ రోజున 1982 తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి ఆ ముహూర్తం ఎలాంటి ముహూర్తమో కానీ ఈరోజు కూడా 44 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఈ పార్టీ ఈ రాష్ట్రాన్నే కాదు ఈ దేశంలో కూడా ఒక మంచి తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ కార్యకర్తలు భారతదేశంలోనే మంచి కార్యకర్తలు ఉన్న పట్టుదల కలిగిన ప్రాణాలకు సైతం త్యాజించే కార్యకర్తలున్న పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము చెప్పుకుంటున్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చినాక అనేక సంక్షేమ పథకాలు పటేల్ పట్వారీ వ్యవస్థ నుంచి విముక్తి కానివ్వండి, మహిళలకు సమాన హక్కు కానివ్వండి, కేజీ ₹2 బియ్యం కానివ్వండి, అలాగే మరి పేదలకు పెన్షన్ కానివ్వండి, మైనార్టీ సోదరులకి మరి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా వెదుగుదలకు దోహదం పడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మరి పెద్దవాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు అనే ఎవరికి తెలియదు. వారు ఏసీ రూముల్లో పండుకునేవాళ్ళు, ఏసీ రూముల్లో ఉండేవాళ్ళు. ప్రజలకు అసలు ఎవరు ఏంటి, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు ఏంటని తెలియదు. అలాంటి వ్యవస్థని రూపుమాపి మరి బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి అన్ని వర్గాలకి సీట్లు కేటాయించి అన్ని వర్గాలకు అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ వచ్చినాకే బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి అన్ని వర్గాలు కూడా మరి రాజకీయ ప్రాధాన్యత కల్పించారంటే అది ఒక గొప్ప విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. నిన్న జరిగినటువంటి అమరావతి అంశం మీద తీర్మానం ఏకగ్రీవంగా పాస్ అవ్వడం, కూటమి సభ్యులందరూ కూడా మాట్లాడడం కూడా చూశారు. ఏమంటారు? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని మరి కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి విభజించిన సందర్భంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో బస్సులో ఉండి మరి ఆయన పరిపాలన సాగిస్తూ ఇక్కడ ఒక రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి అలాగే ఒక హైకోర్టు, ఒక సెక్రటరియట్ ఇవన్నీ తాత్కాలికంగా నియమించి పరిపాలన చేస్తున్నారు. మన దురదృష్టవశాత్తు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అంతకుముందు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పారంటే మనకే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఉండాలి, అమరావతి రాజధాని 34,000 ఎకరాలు కాదు ఇంకా చాలా ఎకరాలు పెంచాలి, అందరం కూడా మేము ఆమోదిస్తున్నాం, మా పార్టీ ఆమోదిస్తుంది, మరి రాజధాని అమరావతి ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత అని చెప్పి 151 సీట్లతో రాజధాని అమరావతి కాదు 3 రాజధానులు మన భారతదేశంలో ఎక్కడా లేదు, 3 రాజధానులు అని చెప్పి ఆయన చెప్పి సరే 3 రాజధానులు అని చెప్పి అన్నారు. ఆయన ఏ రాజధానిలో కూర్చొని పరిపాలన చేశారు? చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన అసెంబ్లీ, సెక్రటరియట్, మరి అక్కడే హైకోర్టు ఏదైనా కానీ దాంట్లో ఉండే ఆయన పరిపాలన చేశారు. 3 రాజధానులు అని చెప్పి ఎక్కడైనా 3 చోట్ల ఒక ఇటకరాయి అయినా వేశారా? వేయలేదు. మరి ఎందుకంటే 2014లో అదే రాజధాని అమరావతి అన్నారు, మళ్ళీ 3 రాజధానులు అన్నారు. మేము ఒకటే చెప్తున్నాము, నిన్న మరి గతంలో కూడా ఏంటంటే కొంతమంది ఇన్వెస్టర్లు వచ్చారు, వాళ్ళని కూడా వీళ్ళు ఏం చేశారని వీళ్ళ దెబ్బకి భయపడి పారిపోయారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అమరావతి రాజధానికి ఏమాత్రం కదలనీయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏకైక రాజధాని అమరావతి ఉండాలని చెప్పి లక్ష్యంతో మరి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. మరి ఒక విధంగా ఆయన గనక జగన్మోహన్ రెడ్డి గనక పాశ్చాత్తాపం పడి మరి రాష్ట్ర ప్రజలకి మేము అన్యాయం చేశామే, రాజధాని లేకుండా చేశామే అనే ఉద్దేశంతో ఆ 11 మంది కూడా అసెంబ్లీలో వచ్చి మా వల్ల తప్పు జరిగింది క్షమించండి ఆంధ్ర ప్రజలారా, మేము 11 మంది కూడా ఈ అమరావతి రాజధానికి సపోర్ట్ ఇస్తున్నాము, ఈ తీర్మానం ఏకగ్రీవంగా అని చెప్పి ఆమోదిస్తున్నాము అని చెప్తే చాలా బాగుండేది. ఆయనేమో తప్పించుకున్నారు. మరి అసెంబ్లీలో తీర్మానం జరిగింది, పార్లమెంట్కి వెళ్తుంది, పార్లమెంట్లో కూడా తీర్మానం జరిగి మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత ఏకైక రాజధాని అమరావతి ఉండిద్ది.